క్లీన్ పాలిటిక్స్ రావాలంటూ ఎప్పుడూ కూల్ గా మాట్లాడే లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఏకంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరినీ గాడిదలతో పోల్చారు. గుంటూరులో లోక్సత్తా 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి రాజకీయం కావాలి? ఒక పౌరుడిగా నా జీవితాన్ని నేను గడుపుతూ హుందాగా నా జీవితానికి పనికొచ్చే మేరకు రాజకీయంలో పౌరుడిగా భాగస్వామ్యం కావాలా ప్రతి పౌరుడికి? లేకపోతే కొంతమంది గాడిదలను, ఆ గాడిదల కొడుకుల్ని కూతుళ్ళను అధికారంలో పెట్టడం కోసం బలైపోయే రాజకీయం కావాలా ఈ దేశంలో? తేల్చుకోండి. తెలుగురా చంద్రబాబు నాయుడు కొడుకుని, కేసీఆర్ కొడుకుని గద్దె మీద కూర్చోబెట్టడం కోసం ఆ కార్యకర్తలు పనిచేయవలసింది. కులం పేరుతో కొందరు చేసే రాక్షసత్వానికి వేలాది మంది బలికోవటం ఆ రాజకీయం అంటే. అందుక స్వతంత్రం వచ్చింది, అందుక పటేల్ మాట, అందుక మనం గాంధీ మాట చెప్పేది. ఆ మాట ఉచ్చరించే అర్హత ఉందా ఈ గడిదలకి? ఎలాంటి రాజకీయం కావాలి? గుండె మండిపోతుంది నాకు తెలుగునాటి మూర్ఖత్వాన్ని చూస్తే. ఓ కులం పేరు చెప్పో, కొందరు మూర్ఖుల నాయకులు, వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళ కుటుంబాల పేరు చెప్పో మీ బతుకును నాశనం చేసుకుంటారా యువత? ఇదా మీకున్నటువంటి శౌర్యం? ఎందుక రాజకీయం అంటే?